హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మెత్తని ఇడ్లీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఒక గ్లాస్ మినపప్పును 2 గంటల ముందుగా నానబెట్టుకోండి. ఇలాగా 2 గంటలు నానితే సరిపోతుందండి. ఇలా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్ తీసుకొని గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి. మిక్సీ కన్నా గ్రైండర్ బెటర్ అనమాట. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలోనైనా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు గ్రైండ్ అయ్యేలోపు మనం ఒక గ్లాస్ పప్పు చెప్పాను కదా, ఒక గ్లాస్ పప్పుకి 4 గ్లాసులు రవ్వని తీసుకోవాలి, ఇడ్లీ రవ్వని. ఒకవేళ అలా తెలియకపోతే 1/2 కిలో మినపప్పుకి కేజీ ఇడ్లీ రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు మెత్తని ఇడ్లీలు అయితే వస్తాయి. ఈ రవ్వలో అయితే ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక చూసారా చెత్త పైన ఎలా తేలిందో. సో అందుకని మనం ఇలా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. 1-2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసి వాటర్ మొత్తం వంపేసిన తర్వాత మరలా దీనిలో వాటర్ వేసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. ఇది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఒక 10 నుంచి 20 నిమిషాలు నానితే సరిపోతుంది. లేదు టైం ఉంది అంటే ఒక 1 అవర్ నానబెట్టినా సరిపోతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే మనకి పప్పు నలిగిపోవాలి. ఇలా సాఫ్ట్గా నలిగిపోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. మనకి నానిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పప్పు మెత్తగా నలిగిపోయాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన నూక ఉంది కదా, ఆ నూకని ఇలా చేతితో గట్టిగా పిడికిల్లో పెట్టి బిగించి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి మనం ఈ రుబ్బులో అయితే వేసుకోవాలి. ఈ నూకని మొత్తం అంతా ఇలా వేసేసుకోండి. వాటర్ లేకుండా వేసుకుంటేనే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి. గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. నూక మొత్తాన్ని కొంచెం టైం తీసుకొని వేసుకుంటేనే బెటర్. ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనకి ఈ బ్యాటర్ మొత్తానికి సాల్ట్ ఎంత సరిపోతుందో చూసుకొని వేసేసుకోండి. ఇలాగా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోండి. గరిటెతో కన్నా మనం ఇలా చేతితో కలపడం వల్ల బాగా కలుస్తుంది మొత్తం. సో ఇలా చేతితో మనకి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటే ఇలా వస్తుందన్నమాట. మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరి చిక్కగా ఉంటే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసే ముందు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి ఒక 6 గంటల పాటు పక్కన పెట్టేయండి. 6 గంటల తర్వాత చూడండి కొంచెం రుబ్బు అనేది పైకి పొంగుతుంది. ఇప్పుడు మీకు కొంచెం చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేయండి. లేదు అంటే ఇలాగే ఇడ్లీలు పెట్టేయచ్చు. కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇలా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని మనకి ఇడ్లీలు ఈజీగా రిమూవ్ అవ్వాలంటే ఒకసారి ప్లేట్ కొంచెం ఆయిల్ కానీ లేదంటే ప్లేట్ని ఒకసారి వాష్ చేసి కానీ ఇడ్లీలు ఇలా వేసుకుంటే మనకి ఉడికిన తర్వాత ఈజీగా మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ ప్లేట్లన్నిటిలోకి ఇడ్లీ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ ఇడ్లీ పాత్రలో వేసుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మూత తీయండి. మూత తీసి ఇలా రిమూవ్ చేసేసుకుంటే మనకి ప్లేట్ల నుంచి వచ్చేస్తాయి. మిగతా ఇడ్లీలన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతే అండి, మెత్తని ఇడ్లీలు తయారు చేసుకోవడం చాలా ఈజీ. నేను చెప్పిన కొలతలతో చేస్తే మెత్తని ఇడ్లీలు అయితే వస్తాయి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. బాయ్.